ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు స్వామి. బీఆర్ఎస్ పార్టీ అధినేత ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ లో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఇప్పటికే బిజీగా ఉన్నారు. వరుసగా పార్టీకి సంబంధించినటువంటి నేతలతోటి ఎప్పటికప్పుడు సమావేశం అవుతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఎర్రవల్లి తన నివాసంలో ఒకవైపు ఎల్కతుర్తి బహిరంగ సభకు వచ్చేటువంటి మహిళా నేతలకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించిన విషయంలో చర్చించారు. వచ్చే వారికి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కావద్దు, పెద్ద ఎత్తున కూడా ప్రతి నియోజకవర్గం నుంచి మహిళలు తరలి వచ్చే అవకాశం ఉంది. చాలా మంది కూడా సభకు రావాలని చెప్పేసి ఆ స్థానిక నేతలతో పెద్ద ఎత్తున కూడా వాళ్ళంత ఇంట్రెస్ట్ చూపుతున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని విజయవంతం చేయడం కోసం లక్షలాదిగా తరలి వచ్చేటువంటి కార్యకర్తలకు, నాయకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పార్టీ నేతలకు సూచించారు. అందులో భాగంగా ఈ రోజు వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలతో పాటు మహిళా నేతలందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఒకవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో పాటు మిగతా కీలక మహిళా నాయకత్వం అంతా కూడా ఈ సమావేశానికి హాజరైంది. దాంతో పాటు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు ఒకవైపు దాసరి వినయ్ భాస్కర్, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మరోవైపు ఇటు ఒడిదల సతీష్ తో పాటు మిగతా నేతలంతా కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది తరలి వస్తారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఒక అంచనాతో ఉంది. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా దాదాపు 3 నుంచి 5 వేల మందికి తక్కువ కాకుండా తరలించాలని చెప్పేసి ఇప్పటికే టాస్క్ పెట్టుకున్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మెదక్ జిల్లాలకు సంబంధించిన సభకు దగ్గరగా ఉన్న జిల్లాల నుంచి పెద్ద మొత్తంలో జనాన్ని తరలించాలి. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వచ్చేటువంటి కార్యకర్తలకు, నాయకులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. ఈ సమావేశంలోనే వారికి సంబంధించిన అనేక విషయాలపైన కేసీఆర్ సభ సక్సెస్ సంబంధించిన విషయంలో ఎలా వ్యవహరించాలో సంబంధించి వారికి ఒక దిశానిర్దేశం చేశారు. దాంతో పాటు ఒకవైపు ఇప్పటికే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా దాదాపుగా దగ్గరలో ఉన్నటువంటి బస్ డిపోల నుంచి బస్సులు కేటాయించడం కావచ్చు, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కావచ్చు, తరలి వచ్చే మహిళలకు సంబంధించిన విషయంలో వారికి అన్ని రకాల ఏర్పాట్లు కావచ్చు, ఒకవైపు పార్కింగ్ సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా సభకు దగ్గర నుండి వచ్చే విధంగా ఇప్పటికే దీనికి సంబంధించిన విషయంలో కేసీఆర్ వారికి సూచనలు చేస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఈ ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఒకవైపు మహాసభకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల్ని దాదాపు 3-4 వేల బస్సుల్ని దీనికి ఇందుకోసమే ఇప్పటికే బుక్ చేసుకున్నారు. అందుకోసం ఆర్టీసీ దాదాపు 8 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు చెల్లించారు. ప్రతి నియోజకవర్గం నుంచి ప్రైవేట్ వెహికల్, ఒకవైపు ఆర్టీసీ బస్సులతో పాటు మిగతా ట్రాన్స్పోర్ట్ మోడ్ అంతా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా కేసీఆర్ పార్టీ నేతలు సూచించారు. ఇప్పటికే ఒక్కొక్క జిల్లాల వారీగా కూడా ఈ సమావేశం సంబంధించి ఒకవైపు అన్ని రకాల ఏర్పాట్లకు సంబంధించిన విషయంలో కేసీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 16 నెలలు కావస్తుంది కాబట్టి ఈ 16 నెలల కాలంలో ప్రభుత్వం చేసినటువంటి వివిధ కార్యక్రమాలపైన తో పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండే, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండే అనే అంశం సంబంధించి కూడా వారితో వివరించడం కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఈ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో అనేక అంశాలను కూడా ఈ సభా వేదిక ద్వారా ఒకవైపు ఎలుగెత్తి చాటాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ సమావేశానికి ఇప్పటికే ఒకవైపు ఇటు ఆ పార్టీ క్యాడర్ తో పాటు ఇటు మహిళలు కావచ్చు, ఇటు కార్మికులు, కర్షకులు, అన్ని రంగాల వారిని కూడా ఈ బహిరంగ సభలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి కేసీఆర్ భావిస్తున్నారు. ఈ రోజు మహిళలకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో పార్టీ ఎలా వ్యవహరిస్తుంది, వారికి ఎలాంటి ఏర్పాట్లు సౌకర్యాలు కల్పించాలని సంబంధించిన విషయంలో కేసీఆర్ ఈ రోజు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ భారీ బహిరంగ సభ ద్వారా తెలంగాణలో బీఆర్ఎస్ కు సంబంధించి ఒక మంచి క్షేత్రస్థాయిలో ఒకవైపు ఒక పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ను ఉత్తేజపరచడంతో పాటు ప్రభుత్వం ఉన్నటువంటి వ్యతిరేకతను చాటే విధంగా ఈ బహిరంగ సభను ఉపయోగించుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. మురళి, రైట్.